ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఎంతమందికి గాయాలయ్యాయి? యోగిత, ఇది ఈ ఇన్నోవా కార్ లోన ఈ బ్లాస్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ పోలీసులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన వివరాల మేరకు ఈ ఇన్నోవా కార్ లో సిఎన్జి కిట్ కాకుండా ఎల్పిజి కిట్ ని ఉపయోగించి ఈ ఇన్నోవా కార్ ని నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందువలన ఈ రకమైన ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. రెండు కార్లు స్పీడ్ గా ఒకదానితో ఒకటి గుద్దుకున్న నేపథ్యంలో ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అదే సిఎన్జి బ్లాస్ట్ అయింటే డిఫరెంట్ గా ఉండేదని, కాకపోతే ఇది ఎల్పిజితో నడుపుతున్నారు, దానివల్ల ఈ బ్లాస్ట్ అయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురికి గాయాలైన వారిని ఇమీడియట్ గా ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక ప్రాథమిక విచారణ అనేది పోలీసులు చేస్తూ ఉన్నారు. మొత్తం రెండు కార్లను, పర్టికులర్ గా పూర్తిగా ధ్వంసమైన కారు ఇన్నోవా కారు ఇది. దాన్ని పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఫోటోలు అవి తీసి ఈ పేలుడు ఎందువల్ల సంభవించిందనే దానిపైన వాళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇది ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ పేలుడు జరిగింది. యోగిత, అరుణ, ప్రమాద తీవ్రత కూడా, పేలుడు తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఎంతమందికి గాయాలయ్యాయి? ముగ్గురు వ్యక్తులకి గాయాలయ్యాయి. యోగిత, ఇదే గనుక సిఎన్జి కిట్ పేలి ఉంటే గనుక ఇమ్మీడియట్ గా, అంటే ఈ ఇన్నోవా కార్ లో ఏదైతే పేలుడు సంభవించిందో ఆ కార్ నుంచి డ్రైవర్ జంప్ చేయడానికి కొంత టైం దొరికింది, ఎల్పిజి అవ్వటం వల్ల. యాక్చువల్ గా చెప్పాలంటే ఎల్పిజి కిట్ ని ఇటువంటి వాహనాల్లో వాడకూడదు అనేది నిబంధన. పోలీసులు కూడా ఆ మేరకు ఎల్పిజి ఎందుకు వాడటం జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక సిఎన్జి అయి ఉంటే అసలు ఆ డ్రైవర్ కొంచెం కూడా బయటికి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ముగ్గురు వ్యక్తులకు గాయాలైన వ్యక్తులను ఆర్ఎంఎల్ తీసుకెళ్లారు. ఈ సిఎన్జిలో కూర్చున్న వాళ్ళకి ఎక్కువ గాయాలైనట్లుగా తెలుస్తోంది. యోగిత, అరుణ, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇజ్రాయెల్ దౌత్యవేత్తలుగా తెలుస్తోంది. మరి దీని వెనక ఏమైనా కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు ఏమైనా భావిస్తున్నారా? ఈ కార్ లో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ దేశస్తులని తెలిసింది. అయితే వాళ్ళు అఫీషియల్సా లేకపోతే ఇంకెవరన్నా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇది రెండు కార్లు గుద్దుకోవటం వలన సంభవించిన పేలుడుగానే ప్రస్తుతం పోలీసులు